వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మనం చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు భక్తికి సంబంధించిన ఒక డిస్కషన్ జరుగుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మొన్నటికి మొన్న ఏదైతే పగడాల ప్రవీణ్ కుమార్కి సంబంధించిన హత్య లేకపోతే అది ప్రమాదమా అన్న విషయం పైన ఒక చర్చ జరుగుతుండగానే మరో చర్చకు తెరతీసింది వైసీపీ. అందులో ముఖ్యంగా కూటమి సర్కారు అధికారంలో ఉన్నప్పుడు, బీజేపీ పాలిత రాష్ట్రంగా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, కూటమి ఎన్డీఏ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఘటనలు ఏవైతున్నాయో ఆ ఘటనలకు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించిన నేపథ్యం మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే ఓవైపు సనాతని అంటూ పవన్ కళ్యాణ్ ఓవైపు దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉండే అటవీ శాఖ కాశీనాయన క్షేత్రంలో ఉన్న కొన్ని కట్టడాలను కూల్చివేసిన విషయానికి సంబంధించి ఒక డిస్కషన్ని ఆయన తెరతీసే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా భక్తి అనేది అయితే మాట్లాడుతున్నామో, ఏదైతే దేవాలయాలకు సంబంధించి ఏం జరిగిందో అన్న విషయం పైన తను అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అని కాశీనాయన క్షేత్రానికి సంబంధించిన విషయాలను చూపిస్తూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. అదే సందర్భంలో టీడీపీ పార్టీ కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేసింది. గత 5 ఏళ్ల హయాంలో, అది అందులో వైసీపీ హయాంలో ఏం జరిగింది, ఎన్ని ఆలయాలు కూల్చేశారన్న విషయంపైన కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉందంటూ వాళ్ళు మాట్లాడిన నేపథ్యంలో నిజంగానే భక్తి కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, వీటిని కాపాడుతోంది ఎవరు, వాటిని కూల్చేస్తోంది ఎవరు అన్న విషయంపైన డిస్కషన్ అవసరమని మనం భావించాం. కాబట్టి వాళ్ళ డిస్కషన్ అది చేపట్టే మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు డాక్టర్ కశ్యప్ గారు, అలాగే చెన్నకృష్ణారెడ్డి గారు విహెచ్పి నేత మనతో పాటు జాయిన్ అయ్యారు, బొట్ల రామారావు గారు వైసీపీ నుంచి, అలాగే కంచెల విజయభాస్కర్ గారు టీడీపీ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా చెన్నకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణారెడ్డి గారు, ఇక్కడ ఎవరికి వాళ్ళంటే గత 5 ఏళ్ల హయాంలో వైసీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఆ హయాంలో జరిగిన ఆలయ ధ్వంసాలు లేకపోతే ఆ సందర్భంలో జరిగిన ఘటనలు, ఇప్పుడు స్పెసిఫిక్గా కాశీనాయన క్షేత్రంలో జరిగిన ఇష్యూని తెరపైకి తీసుకొస్తూ ఏ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు, ఏ పార్టీ హయాంలో ప్రభుత్వం నడిచినప్పుడు దేవాలయాలను కాపాడే ప్రయత్నం జరిగిందన్న ఒక విషయాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? కృష్ణారెడ్డి గారు. రైట్, కృష్ణారెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా? రైట్, కశ్యప్ గారు. నమస్తే అండి. జై శ్రీరామ్. ఎస్. సో ఏంటి మీరు ఎలా చూస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు స్పెసిఫిక్గా కాశీనాయన క్షేత్రంలో జరిగిన ఘటన కానివ్వండి, లేకపోతే గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న మరొక ఇష్యూ అది కూడా ఉంది అంటే, బట్ రిలేటివ్లీ కరెక్ట్ కాకపోయినా బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇష్యూ అవుతుంది. ఎవరు దేవాలయాల్ని కానివ్వండి, ఏదైతే దేవాలయాల ముసుగులో ఉండే కారణాలు కానివ్వండి కొన్ని చూపిస్తూ భక్తిని పెంపొందించేందుకు చేయాల్సిన ప్రయత్నాలు కాస్త ఇప్పుడు కూల్చివేతకు దారితీస్తున్నాయని ఒక విషయాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎలా చూస్తారు మీరు, మీ అబ్జర్వేషన్ ఏంటి? తప్పకుండా అండి. ఇక్కడ మనకు 2 ప్రభుత్వాలు కూడా, వైసీపీ కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, 2 కూడా మనకు హిందువుల పట్ల ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకు హిందువులు విరోధుల అనే విధంగా వాళ్ళ వైఖరి ఉంటుందన్నమాట. గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో విజయవాడలో కొన్ని రకాల గుళ్లను కూలగొట్టినటువంటి సందర్భం. అదేవిధంగా వైసీపీ హయాంలో రథాలు తగలబడి తర్వాత దేవతా విగ్రహాలు, పిఠాపురంలో కూడా విగ్రహాలు ధ్వంసమైనటువంటి సందర్భం. మరి వీళ్ళు ఎవరు పట్టించుకుంటున్నట్లు? ఎందుకంటే వీళ్ళకు ఇక్కడ హిందూ ఓటు బ్యాంకు తోటి వీళ్ళు ఆటలాడుకోవడం తప్ప, హిందువుల మనోభావాలతోటి వీళ్ళు ఆటలాడుకోవడం తప్ప, వీళ్ళు ఇంతవరకు హిందువులకు వనగూర్చిన ప్రయోజనం అనేది స్పెసిఫిక్ గా అయితే ఏమీ లేదు. ఎందుకంటే కాశీనాయన క్షేత్రానికి సంబంధించినటువంటి విషయమే తీసుకుంటే, కాశీనాయన క్షేత్రం యొక్క అంశం అనేది ఈనాటిది కాదు, దాదాపు 20 ఏండ్లుగా వస్తున్నటువంటి అంశం. ఎందుకంటే కాశీనాయన క్షేత్రానికి మళ్ళీ స్పెసిఫిక్ గా కాశీరెడ్డి నాయన క్షేత్రం అని కొంతమంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అది కూడా నేను కాదనడం లేదు. కాకపోతే ఏంటంటే, మరి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వారు వైసీపీ పార్టీలో కానీ, టీడీపీ పార్టీలో కానీ, అంతకు ముందున్న కాంగ్రెస్ పార్టీలో కానీ ఉన్నారు కదా. వాళ్ళలో ఎంతమంది దీని మీద, ఎందుకంటే చారిత్రక ఆధారాలు ఉన్నాయి అక్కడ, నరసింహస్వామి క్షేత్రం అని చెప్పేసి చారిత్రక ఆధారాలు ఉన్నాయి, అవన్నీ వెలుగులోకి తీసుకొని వచ్చి ఆ క్షేత్రానికి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసే దృష్ట్యా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు అంటే, వీళ్ళకు హిందువుల ఓటు బ్యాంక్ అనేది కులవారీగా వీళ్ళు వేసుకోవడం తప్ప హిందువుల అభివృద్ధి వీళ్ళకు పట్టదు. వీళ్ళకు కేవలం క్రైస్తవులు, ముస్లింలు, వీళ్ళ ఓటు బ్యాంకు మాత్రమే వీళ్ళకి అవసరం. ఇవాళ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ప్రవీణ్ పగడాల విషయంలో వీళ్ళు స్పందించినట్లుగా ఒక బ్రాహ్మణ పురోహితుడి మీద దాడి జరిగినప్పుడు కానీ, లేకపోతే హిందువుల మీద దాడి జరిగినప్పుడు కానీ, రాయచోట్లో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో కానీ ఎవరైనా స్పందించినారా?
ఎందుకనంటే వీళ్లకు గుంపగత్తుగా క్రైస్తవుల ముస్లింల ఓటు కావాలి. దానికోసం అనేది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన అదే పాస్టర్ ప్రవీణ్ పగడాల గతంలో సీతమ్మ వారి గురించి మాట్లాడినవి ఉన్నాయి, దేవి దేవతల గురించి మాట్లాడినవి ఉన్నాయి. అతని ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తారు ఇప్పుడు హిందుత్వ విషయానికి వస్తే. కాకపోతే ఒక 2 months బ్యాక్ చూసుకుంటే అతనికి తర్వాత షమి అని చెప్పేసి ఒక ముస్లిం అతనికి మహమ్మద్ ప్రవక్త విషయంలో, తర్వాత వాళ్ళు స్త్రీల పట్ల అవలంబిస్తున్న విషయంలో వాళ్ళకు గొడవ జరిగింది. సరే, ఇప్పుడు మళ్ళీ విషయానికి వద్దాం. ఇప్పుడు హిందూ దేవాలయాల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఇంతగా జగన్ ఈ విధంగా మాట్లాడుతున్నాడే, మరి అదే జగనే 5 సంవత్సరాలు పదవిలో ఉన్నారు కదా, వారు చర్యలు తీసుకోవచ్చు కదా, కాశీనాథ క్షేత్రాన్ని హుటాహుటిని అభివృద్ధి చేసేయచ్చు కదా, ఏం ఆ మాత్రం చర్యలు తీసుకోలేరా? ఎందుకంటే రకరకాల అయినటువంటి బిల్లులు పాస్ చేసినటువంటి సందర్భం, తమ పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఎన్నో అయితే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే అటవీ శాఖ సందర్భం. అటువంటి అప్పుడు ఇవి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు? అటవీ శాఖకు ఆయన రిక్వెస్ట్ చేశాము, దానికి సంబంధించి దాన్ని ఇప్పుడున్న పరిస్థితి అప్పుడున్న పరిస్థితికి సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్స్ ట్వీట్ చేస్తున్నప్పుడు, కూల్చివేతకు ముందు కూల్చివేతకు తర్వాత అనేటప్పుడు ఏదైతే అటవీ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయో వాటిని మినహాయించేలాగా చర్యలు తీసుకోవాలని గతంలోనే మేము రిక్వెస్ట్ చేశాము. దానికి సంబంధించిన విషయాలు కూడా మేము ఇప్పుడు చెప్తున్నాం అన్నది ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే సనాతన ధర్మాన్ని నేను కాపాడేందుకే ఇవాళ నేను కాషాయం రంగు దుస్తులు వేసుకొని బయట తిరుగుతున్నా అని చెప్తున్న పవన్ కళ్యాణ్ ఆ అటవీ శాఖకు మంత్రిగా ఉండి ఆయన హయాంలో ఇవి కూల్చివేయడం ఏంటి అన్నదాన్ని వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏం చెప్పాలంటారు? అటవీ శాఖకు సంబంధించి మనకు స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన రూల్స్ ఉంటాయి, దేశవ్యాప్తంగా ఒకటే రకమైన రూల్స్ ఉంటాయి అనేది మనందరికీ ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే అవి అటవీ భూములు కావు, దేవాలయ భూములు. నరసింహస్వామి క్షేత్రం అది ఎప్పటి నుంచో ఉంది. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను కాశీనాయన వారు వెలికి తీశారు. మీరు కావాలంటే పురావస్తు శాఖ వాళ్ళని అక్కడికి పురమాయించండి. అది నరసింహస్వామి క్షేత్రము. ఆ చుట్టుపక్కల దాదాపు 30 నుంచి 40 ఎకరాల వరకు నరసింహస్వామి అటవీ శాఖ ఎందుకు కూల్చేసినట్టు అన్నదాన సత్రాన్ని దిగువ అహోబిలం అని కూడా అంటారు. అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ ఎందుకు కూల్చేసినట్టారు? అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ ఎందుకు కూల్చేసింది? మరి అటవీ శాఖ భూములు కాకపోతే అటవీ శాఖకు రాసిన లెటర్లు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారు, గతంలో రాసిన లెటర్లు కానివ్వండి. సో అవి వాళ్ళు ఎందుకు కూల్చేశారంటారు? గతంలో కూడా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఆలయం యొక్క అభివృద్ధి పనులు జరగలేదు. ఇదే అటవీ శాఖ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినటువంటి సందర్భం. అప్పుడు జగన్ ఉన్నారు కదా, ఆయన చెప్పొచ్చు కదా, చెప్పేసి నేను చూసుకుంటాలే అన్న. మల్లికార్జున గారు, మనం ఏదైనా పద్ధతి ప్రకారం వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఇవి ఇక్కడ అందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి అటవీ శాఖ భూములు కావు, ఇవి దేవాలయం యొక్క భూములు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉండేది. ఒకసారి కశ్యప్ గారు, ఒకసారి నేను మల్లికార్జున గారి దగ్గరికి మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. మల్లికార్జున గారు, సో ఎవరి హయాంలో దేవాలయాలను కాపాడే ప్రయత్నం జరిగింది, ఎవరి హయాంలో దేవాలయాల్ని కూల్చివేసినా సరే రెస్పాన్స్ లేదు అన్న విషయానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ని జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకంటే ఆయన చెప్పేది గతంలో ఏదైతే ఏదైతే కూటమి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయవాడ ఫ్లైఓవర్ వేసినప్పుడు 100ల సంఖ్యలో ఆ టెంపుల్స్ని కూల్చివేశారు, ఆ తర్వాత మా హయాంలో వాటిని రీబిల్డ్ చేశామన్నది ఒక చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి దానిపైన? డాక్టర్ కాసిఫ్ గారు చెప్పినట్లుగా అండి, దేవాలయాలు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్గా గురవుతున్నాయండి. అది ఇవాళ కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇంతకు పూర్వం ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి మళ్ళీ కూటమి నుంచి బయటకు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కావచ్చు, నిరంతరము కూడా దేవాలయాలు భగ్నం కావటం, కొన్ని సందర్భాలలో ఈ రోడ్లకు అడ్డం వచ్చినాయని చెప్పేసి తెలియజే సంఘటనలు కానీ ఇవన్నీ ఉన్నాయండి. ఎక్కడా కూడా హిందువుల మనోభావాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇది చాలా స్పష్టంగా కనబడుతున్న విషయం. ఎందుకంటే హిందువులు ఐకమత్యంతో లేరు కాబట్టి వీళ్ళు పెద్దగా దీన్ని ప్రొటెస్ట్ చేయరు కాబట్టి ఇది జరుగుతుందండి. ఉదాహరణకి కాశీనాయన దేవాలయాన్ని తీసుకోండి, అది అటవీ భూమే కాదా దేవాలయ భూమి అనేది దేవాలయ భూమి అనుమానం లేదు. అయితే నేనేమంటున్నానంటే పగలు కొడుతున్నారని చెప్పి ఆయన మొత్తుకున్నారు. మరి టీవీలో కనబడుతుంది క్లియర్ కట్గా. మరి అప్పుడు ప్రభుత్వం స్పందించకుండా పగలు కొట్టేసిన తర్వాత అప్పుడు మేము తిరిగి మళ్ళీ దానికి డబ్బులు ఇస్తున్నాము, మళ్ళీ పునర్నిర్మిస్తాము అంటున్నప్పుడు ఈసారి నాకైతే అర్థం కూడా కనపడలేదండి. స్పష్టంగా మనందరూ చూస్తున్నాం, ఆయన చెప్తున్నారు కొన్ని ఏళ్లగా ఇక్కడ మేము అన్నదానం చేస్తున్నాం, బ్రహ్మాండంగా జరుగుతున్న కార్యక్రమం అని. పోలీసులు వెళ్ళారు, ఆయన బతిలాడాడు, కళ్ళ ముందు కనబడుతోంది.
అయినా సరే కూలగొట్టారు. సరే కూలగొట్టడం తప్పనేది మరి ప్రభుత్వం గమనిస్తేనే కదా దాన్ని తిరిగి మళ్ళీ పునర్నిర్మిస్తామని చెప్తున్నారు. కనుక ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం అండి. అంటే ఇక్కడ నేను కేవలము ఒక ప్రభుత్వాన్ని విమర్శించడము ఇంకో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం చేయట్లేదండి. దేశవ్యాప్తంగా కూడా ఈ కుహనా లౌకికవాదం పెరిగిపోయిందండి. రైట్. కుహనా లౌకికవాదం అంటే అర్థం ఏంటంటే లౌకికవాదం వేరు, కుహనా లౌకికవాదం వేరు. ఈ కుహనా లౌకికవాదంలో వాళ్ళు స్పష్టంగా చేసిన పని ఏంటంటే ఇతర మతస్థులు అయితే వాళ్ళు ఆల్రెడీ యునైట్ అయి ఉన్నారు, అంతేకాకుండా ఊరుకోరు. అది నేను తప్పట్లేదు వాళ్ళని కూడా. ఈ యొక్క వేరే విద్యుత్ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయం మీద వెళితే, వాళ్ళ మసీదుల మీద వీటి మీద వెళితే, చర్చి మీదకి వెళితే వాళ్ళ ప్రొటెస్ట్ చాలా తీవ్రంగా ఉంటుందని వాళ్ళకి తెలుసు. అందులో అక్కడికి పోవట్లేదు వీళ్ళు. అదే హిందూ దేవాలయాలు అయితే ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయండి. గుంటూరులో స్వామి వివేకానంద విగ్రహం కట్టుకోవడం జరిగిందండి. ఎన్ని వందల వేల విగ్రహాలు ఇవ్వండి ఇవాళ, రాజకీయ నాయకుల విగ్రహాలు ఎన్ని లేవు, ఏ పార్టీ చెందినవి లేకుండా పోయినాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటున్నారు. ఒక్క స్వామి వివేకానంద విగ్రహాన్ని కట్టినైతే దాన్ని పగలగొట్టడానికి నిరంతరం ప్రయత్నం చేశారు. అప్పుడు హిందూ సంఘాలన్నీ కూడా చాలా తీవ్రంగా ఎదుర్కొంటే తప్పితే అక్కడి నుంచి బయటపడలేకపోయాం. అలాగే భారతమాత విగ్రహం కడితే అది రోడ్డు కట్టం వచ్చింది తీసేస్తే ప్రయత్నం చేస్తుంది. మరి ఇటువంటి విషయాలు చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఇక్కడ ప్రధాన విషయం కుహనా లౌకికవాదము, లౌకికవాదం. లౌకికవాదం అంటే అన్ని మతాలని అన్ని ధర్మాలని సమానంగా చూడటం. కుహనా లౌకికవాదం అంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇంకోటో ఎవరు ఎదురు తిరుగుతారో చూసుకొని దాని ప్రకారం చేయటం. ఇక్కడ కుహనా లౌకికవాదమే నడుస్తుందండి. రైట్. కాబట్టి దీన్ని మనం ఖండించాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వం కావచ్చు, జరిగిన విషయాలు కావచ్చు. కానీ ఇది దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఒకసారి రామారావు గారికి వెళ్దాం. రామారావు గారు, మొత్తానికి ఇవాళ మీరు ఉన్నట్టుండి కాశీనాయన క్షేత్రం కూల్చివేత తర్వాత, అది కూడా చాలా రోజుల తర్వాత మీరు రెస్పాండ్ అయ్యారు. సరే, రెస్పాండ్ అయిన దానికి సంతోషిద్దాం. కానీ బట్ మీ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఏకంగా రాములోరి విగ్రహానికి సంబంధించిన తలనే నరికేసిన పరిస్థితి, ఆ తర్వాత రథాలు తగలబడిన పరిస్థితి, ఇవన్నీ ఉన్నప్పుడు వాడి గురించి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే కాశీనాయన క్షేత్రంలో జరిగిన ఘటనని ఇవాళ ట్వీట్ చేశారని ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏంటి? ఏమైతే శుద్ధ అబద్ధం అండి. ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ టైంలో అంతర్వేది రథం ఘటన, అట్లాగే ఏదైతే కోదండరామస్వామి రామతీర్థం విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల దగ్గర ఉన్నటువంటి ఆ కోదండరామస్వామి ఏదైతే బోడికొండ మీద ఉన్నటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి ఘటనలో ఆ రోజు ఎంపీ గారు కానీ వైసీపీ నాయకులందరూ కూడా సందర్శించి దాన్ని తీవ్రంగా ఖండించారు. అట్లాగే దానికి రెమెడీ కూడా చేశారండి. ఇక్కడ అంతర్వేది ఘటనలో అయితే మనం చూసాం. అట్లాగే కోదండరామస్వామి ఘటన కూడా దానికి ముందు మనం పర్యవసానాలు కూడా చూడాలి. అక్కడ ఏం జరిగిందంటే, వైసీపీ ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్ గా ఏదైతే స్కీమ్స్ ను డేట్ వైజ్ గా ఏదైతే జిల్లాలకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అమలు చేస్తున్నారో దాని వారు లేనటువంటి వ్యక్తులు ధ్వంసం చేశారనేది ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటి అంశం మనం గమనించాలండి. ఏదైతే సరే ముందు రోజు ఏదైతే రేపటి రోజున గనక ఒక మంచి స్కీమ్ ను గనక వైసీపీ తీసుకొస్తుంది అనుకోండి, దాన్ని మీడియా కానీ ఇదంతా కూడా పబ్లిక్ గా కొంచెం అవేర్నెస్ వచ్చింది అనేటువంటి ఆలోచన విధానంతో డైవర్షన్ లో భాగంగా కొన్ని దుష్ట శక్తులు, ఏదైతే రాజకీయ అరాచక శక్తులు, ఏదైతే ఈ రాష్ట్రంలో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల యొక్క పని అనేది నిర్ధారణకు వచ్చింది. మరి కాశీనాయన క్షేత్రం వస్తే ఇక్కడ ఇది చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. దాంతో పాటు మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ 100కు పైగా అన్నదాన సత్రాలు నిర్వహించేటటువంటి సంస్థ ఏదైతే అటవీ ప్రాంతంలో ఉంది, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి బేస్ గా ఏర్పడినటువంటి కాశీనాయన ఆశ్రమం ఏదైతే జ్యోతి అవధూతగా ఉన్నటువంటి ఆయన ఒక మంచి బోధనలతోటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే అక్కడ మనము పోరుమామిల్లా మన బద్వేలు కాన్స్టిట్యున్సీలో ఈ కాశీనాయన పేరుతోటి మండలం ఏర్పడింది కదండి. అంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఆలయాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరిట దక్షిణాది రాష్ట్రాలని సందర్శిస్తున్నారు. అట్లాగే ఎక్కడే చిన్న జరిగిన ఎక్కడో ఒక ఎంపీడీఓ ఎంపీపీ మధ్య ఘర్షణ వచ్చిందండి. దాని విషయంలో కూడా స్పందించే రాగమేఘాల మీద పోయి సీజ్ ద షిప్ అని చెప్పి కాకినాడ ఓడర్ పోయారు 3 రోజుల తర్వాత. నేనేమంటున్నానంటే, రాజకీయ కోణంలో ఆయన పర్యటనలు ఉన్నాయి కానీ సనాతన ధర్మము సనాతని ఎక్కడికి వెళ్ళాడు కాశీనాయన క్షేత్రం అంశంలో. నేనేమంటున్నానంటే, ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శాఖ కూడా ఆయన మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కనీసం పట్టించుకోవాలి. ఇక్కడ రాజకీయమైనటువంటి అంశంతో ఆ సత్రాలను కూలగొట్టండి. ఎందుకంటే అక్కడ ఈవోను కూడా ఎవరిని నియమించారో మీరు అవగతం చేసుకుంటే అర్థమైంది. ఆ ఈవో యొక్క దుశ్చర్యలు, అక్కడ పరిస్థితి అవన్నీ కూడా ఆయన అటవీ శాఖను ప్రేరేపించి, ఇది ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టంలో ఉంది. ఇందాక మన కశ్యప్ మహర్షి ధర్మవీర్ గారు చెప్తున్నట్లుగా ఇది నేషనల్ యాక్ట్ కింద లేదు, మన రాష్ట్ర
ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ చట్టం 1967 ప్రకారం వాళ్ళు నోటీసులు ఇచ్చి దుర్మార్గంగా ఏదైతే గోశాలలు అట్లాగే భోజన సత్రాలు అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానీ కొన్ని వర్గాలు అక్కడ పనిచేసేటువంటి వర్గాలకు సంబంధించినటువంటి షట్టర్లన్నిటి కూడా నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేస్తున్నది లైవ్ లో మనం చూసాం. ఎంత డోజర్స్ పెట్టి ప్రొక్లర్స్ పెట్టి చేసినటువంటి అఘాయిత్యం మనం చూసాం. అది జరుగుతుంటే అదంతా అయిపోయిన తర్వాత చిన్నగా రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినటువంటి సామెతగా ఇది ఇక్కడ కూడా తర్వాత నిదానంగా ఏదైతే ఎక్సెల్ పోస్ట్ చేశాడు ఎవరు లోకేష్ బాబు, ఇది అన్యాయము, ఇది కరెక్ట్ కాదని చెప్పి. నేనేమంటున్నానంటే సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం కొంతమంది కన్నీళ్లు తుడవటానికి లేకపోతే మేనేజ్మెంట్ కోసం ఇటువంటి ప్రకటన చేస్తున్నారు తప్ప ఇక్కడ చిత్తశుద్ధి లేదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో కూడా మనం చూసాం. ఆయన ఈ యొక్క దేవాలయాలకు సంబంధించి పరిరక్షణ కోసం ఎంత పరితపించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఈ ఘటన జరిగిన తర్వాత సీసీ కెమెరాలు అన్ని దేవాలయాలు ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమే కాక అంతర్వేది రథాన్ని కూడా ఖచ్చితంగా మరలా వెంటనే పునర్నిర్మాణం చేయించి ఆ దేవాలయానికి మళ్ళీ అందుబాటులో తీసుకొచ్చేదానికి చిత్తశుద్ధితోటి ప్రభుత్వం కృషి చేసింది కదండి. ఇవన్నీ కూడా గమనించాలి. అట్లాగే విజయనగరం జిల్లాలో అదే కోదండరామ స్వామి ఆలయానికి సంబంధించి కూడా బెల్లాని చంద్రశేఖర్ గారు ఆ రోజు ఎంపీగా ఆయన మొత్తం కూడా చూసి వాటన్నిటిని కూడా పర్యవేక్షణ చేసి ఆ టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహాలను మళ్ళీ కొత్తగా తయారు చేసేసి దానికి సంబంధించినటువంటి సంరక్షణలు కానీ ఆ కార్యక్రమాలన్నీ జరిగేదాకా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆ యొక్క భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా పనిచేసింది. కానీ ఈ విధమైనటువంటి నిర్ణయాలు కానీ కార్యక్రమాలు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జరగలేదండి. విజయభాస్కర్ గారు మీరు వింటున్నారు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఇప్పుడు రథం తగలబడితే దాన్ని కొత్తది కట్టించామని అంటున్నారు. మీ ఎమ్మెల్యే ఒక ఆయన హనుమంతుని విగ్రహము అనేది పోతే ఆ హనుమంతుని విగ్రహానికి చేరిగిపోతే బొమ్మది అనే విధంగా మాట్లాడినాడు. రైట్, ఆ డిస్కషన్ లోకి వెళ్దాము. కశ్యప్ గారు ఒక నిమిషం, విజయభాస్కర్ గారు ఒకసారి మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తారు. ఒకసారి కశ్యప్ గారు ఒక నిమిషం, కశ్యప్ గారు మీ దగ్గరకు వస్తాను. నేను హిందువుల మనోభావాలు చాలా దెబ్బతీసినటువంటి వ్యక్తి. అదే విధంగా మీరు చెప్తున్నారు ఇప్పుడు రథం కొత్త చేపించామని. రథం తగలబడ్డానికి కారకులు ఎవరు అనే వాళ్ళను పట్టుకొని శిక్షించిన దాఖలాలు ఉన్నాయా మీ ప్రభుత్వంలో? కశ్యప్ గారు ఒక నిమిషం ఒకసారి నేను విజయభాస్కర్ గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీరు అడుగుదురు. విజయభాస్కర్ గారు, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఓవరాల్గా అంటే ఇప్పుడు మొదటిది ఎన్డీఏ ప్రభుత్వము ఇవాళ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను సనాతనిని దేశవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మాన్ని కాపాడుతాను అనే వ్యక్తి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో, అటవీ శాఖకు మంత్రిగా కూడా ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్న రాష్ట్రంలో కాశీనాయన క్షేత్రంలో ఉన్న అన్నదాన సత్రాలను కూల్చివేయడం కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత జరుగుతున్న వరుస ఘటనలను లేకపోతే ఇష్యూస్ అని చూపించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే దేవస్థానాల్ని కాపాడింది ఎవరు, వాటిని కూల్చివేస్తోంది ఎవరు అని ఏం సమాధానం చెప్తారు? విజయభాస్కర్ గారు. విజయభాస్కర్ వినిపిస్తుందా నా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి. సో ఏంటి అసలు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఉంది, అధికారంలో ఉంది, టీడీపీ పార్టీ దాన్ని ఇవాళ నడిపిస్తోంది. అందులో సనాతని అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఆ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన హయాంలో నడిచే అటవీ శాఖ అన్నదాన సత్రాన్ని అంటే కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాన్ని కూల్చివేస్తుంటే ఏం చేస్తున్నట్టు, అది కూల్చివేసిన తర్వాత లోకేష్ మాత్రము ఏమంటారు, ఆ కూల్చివేతకు సంబంధించిన విషయం నాకు తెలియదు, ఇప్పుడు వెంటనే దానికి సంబంధించి రీకన్స్ట్రక్షన్ చేయడమా లేకపోతే వాళ్ళకి ఎలా చేద్దామని నేను చూస్తాను అని ఆయన ఒక ట్వీట్ చేశారు. సో ఏంటంటే కోఆర్డినేషన్ లేకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయంటారా ప్రభుత్వానికిను డిపార్ట్మెంట్స్కి మధ్యలో? ఇప్పుడు ముందుగా ఈ కాశీరెడ్డి నాయన జన్మస్థలం ఎక్కడో మనం తెలుసుకోవాలి. కాశీరెడ్డి నాయన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో బెడుసుపల్లి అనే గ్రామంలో జన్మించాడు. సాక్షాత్తు ఆయన అవధూతగా చాలా ప్రాంతాల్లో గౌరవిస్తారు. ఆయనకి అనేక మహిమలు ఉన్నాయని చాలా కథలుగా పట్ల భక్తి ప్రపత్తులతో రాయలసీమ జిల్లాల్లోనే కాకుండా కొన్ని తెలంగాణలో కూడా ఆయన కాశీ నాయన పట్ల భక్తిభావంతో ఆశ్రమాలు వెలిసాయి. ఆ యొక్క మహా అవధూత అనేక జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టి అనేక దేవాలయాలని మరమ్మతులు చేయించి వాటికి నిత్య ధూపదీప నైవేద్య కార్యక్రమాలు అమలు జరిగేటట్టు చేయడం కూడా జరిగింది. మరి ఆయన చనిపోయి కూడా ఆయన జీవ సమాధి పొంది కూడా ఎంతో కాలం కాలేదు.
ఆయన సుమారు ఒక 20 సంవత్సరాల లోపే అయింది ఆయన చనిపోయి. లేదండి పోతే- లేదండి 1995 30 ఇయర్స్ దాటుతుంది. కావచ్చు. పోతే ఆయన మేనల్లుడు, సొంత మేనల్లుడు సిద్ధారెడ్డి గారు నాకు బాగా చిరపరిచితులు. ఆయన గారు చనిపోయారు ఆ మధ్య కరోనాలో. పోతే కాశీరెడ్డి నాయన గారిని గుర్చి అసలు ఆయన బస్సు డ్రైవర్కి చేతులు ఎత్తేవాడు, పిచ్చోడ్లాగా ఎంగిలి బిడీలు తాగేవాడు, మాసిన బట్టలు లుంగీలు పైకి కట్టుకునేవాడు, బట్టలు లేకుండా అంటే అంగవస్త్రంతోనే ఉండేవాడు. మరి ఆ మహనీయుడు చేతులు ఎత్తితే డ్రైవర్లు ఆపేవాళ్ళు కాదు. తీరా 2 స్టేజీల్లో ఆ విధంగా చేతులు ఎత్తేవాడు. వాళ్ళకి డౌట్ వచ్చేది, ఇదే వ్యక్తి 2 స్టేజీల్లో కనిపించాడు ఏంది అని. అప్పుడు వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడి, స్వామి మేము ఏదో ఎవరో సార్ ఓకే, ఆయన మహత్యం గురించి ఓకే, ఆయన మహత్యం గురించి ఓకే, ఎన్ని కథలుగా చెప్తుంటారు. ఇవన్నీ తెలిసిన టీడీపీ ప్రభుత్వం ఆ మహనీయుడికి అవమానం జరగకూడదు. అయితే అక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా నిజానిజాలు తెలియదు. పోతే ఏ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయి, ఇప్పుడు మీరు పెట్టిన ప్రోమోలో కూడా ఏ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయి అంటే, ఇంకా దీన్ని రాజకీయంగా మాట్లాడుకుంటే ఇప్పుడు మొదటి నుంచి అల్పసంఖ్యాకులేమో ఈ దేశంలో సంఘటితంగా ఉన్నారు, అనల్ప సంఖ్యాకులైన హిందువులేమో సంఘటితంగా లేరు. ముందుగా పెద్దలు చెప్పినట్టు ఏం జరిగినా కూడా హిందువులు ఏం పెద్దగా స్పందించరు, ఎందుకంటే మెజారిటీ పీపుల్ కాబట్టి నిమ్మక నీరెత్తినట్టు ఉంటారు. అన్య మతస్థులు మాత్రం చిన్న అపశృతి జరిగితే దానికి సంఘటిత విజయభాస్కర్ అదంతా ఓకే. నిజంగా మీరు అన్నట్టుగా అనైక్యత ఉంది, సమస్య ఉంది, ఇవన్నీ తెలుసు. అయితే ఇక్కడ కీలకంగా అడిగే ప్రశ్న ఏంటంటే, సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న రాష్ట్రంలో ఆయన హయాంలో నడిచే ఒక డిపార్ట్మెంటు ఆయనకు సంబంధం లేకుండా, ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా కాశీనాయన క్షేత్రంలో ఉన్న అన్నదాన సత్రం, మీరు చెప్పినట్టుగా ఆయన మహా అవధూతాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్న వాళ్ళు, అదంతా కాకపోయినా కనీసము రోజుకు ఒక 100 నుంచి 200 మందికో లేకపోతే వందలాది మందికి భోజన సదుపాయం కల్పిస్తున్న ఒక సత్రాన్ని కూల్చివేస్తున్నప్పుడు అది ప్రభుత్వానికి తెలియకుండా జరిగిపోయింది అని లోకేష్ ట్వీట్ చేయడము, అవన్నీ అసలు సాధ్యమంటారా? వాస్తవంగా ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఎందుకు అలా చేపట్టారు? ఫారెస్ట్ అధికారులు రాజకీయ కుట్ర తలపెట్టడానికే ఆ విధంగా చేశారా, రాజకీయ కుట్రలో భాగంగా ఆ విధంగా చేశారా అనే అనుమానాలు మాకున్నాయి. ఓకే, అధికారులు అనుమానాలు ఉన్నాయి. అసలు ఆ మహనీయుడికి వేలాది మంది ఫాలోయింగ్ ఆ ప్రాంతంలో ఉంది. మరి నిత్యం ధూపదీప నైవేద్యాలు, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. మరి ఫారెస్ట్కి ఇబ్బంది ఏం లేదు, అలవాటు పడిన ప్రాంతం. మరి ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఆ జోలికి ఎందుకు పోయారు అనేది అర్థం కావట్లేదు అధికారులు. అదేవిధంగా అది ఎవరో పురమాయిచ్చి చేయించింది కాదు. అధికారులు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో అధికారులు జవాబు చెప్పాలి. ఇది పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం ఉంది? ఆయనకి తెలియదు. సంఘటన జరిగిన తర్వాత తెలిసింది రాష్ట్ర ప్రభుత్వానికి. దీని మీద విచారణ జరిపిస్తున్నారు కదా. మరి ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను నేను, మళ్ళీ పునర్నిర్మిస్తామని చెప్పడం కూడా ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ నిన్న పగడాల ప్రవీణ్ కుమార్ సంబంధించి ఆయన మరణము ఒక చిన్న తరహా కాంట్రవర్సీ క్రియేట్ అవ్వగానే వెంటనే హోంశాఖ మంత్రి దానికి రెస్పాండ్ అవుతారు. దాని మీద వెంటనే విచారణ చేపించి ఎవరైతే నిందితున్నారో వాళ్ళు శిక్షిస్తామని చెప్తారు. కానీ కాశీనాయన క్షేత్రంలో ఉన్న అన్నదాన సత్రాన్ని కూల్చివేసిన తర్వాత ఎవరు కూల్చేశారో, ఎందుకు కూల్చేశారో తెలియకుండా, ఒకవేళ నిజంగానే వాళ్ళు తప్పు చేశారని అనుమానం వస్తే వాళ్ళ సస్పెన్షన్ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము అని ఎలాంటి ప్రకటన లేదు. ఎందుకంటారు సార్? ఇంతవరకు ఎలాంటి పరిణామాలు జరగలేదంటే తొందరపడి చర్యలు తీసుకోకూడదు, మొత్తం ఆనుపరులన్నీ తెలుసుకోవాలా, మూల కారణాలు. రైట్ మల్లికార్జున్ గారు, మల్లికార్జున్ గారు సార్ ఏకీభవిస్తారా దీంతో? మీరు నిజంగానే ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వానికి సంబంధం లేకుండా గత ప్రభుత్వ హయాంలోనో లేకపోతే వాళ్లతో మిలాఖతైన కొంతమంది అధికారులు ఇలాంటి కార్యక్రమానికి పాల్పడే అవకాశం ఉంది అని అనుమానం వ్యక్తమవుతుంది అన్నది ఒక వర్షన్. నిజంగా అలాంటి ఛాన్స్ ఉంటుందంటారా? మల్లికార్జున్ గారు సార్ మీరు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? నాకు అర్థం కాలేదు. ఎస్, అంటే ఇప్పుడు ఇలాంటి ఒక ఘటన జరిగిన విషయము ప్రభుత్వానికి తెలియకుండా
ఇలాంటి ఘటన జరిగింది లేదా గత ప్రభుత్వ హయాంలో ఉన్న కొద్దిమంది అధికారులు అక్కడ రాజకీయ కోణంతో ఇలాంటి కార్యక్రమాన్ని పాల్పడ్డారని అనుమానం ఉంది అని ఇప్పుడు అంటే ఒక వర్షన్ వినిపించింది. సో ఇలాంటి అవకాశం ఉందంటారా? అంటే ఒకటండి, ఒక కామన్ మ్యాన్కి అర్థమవుతున్నప్పుడు, ఉదయం నుంచి సాయంత్రం దాకా వీడియోలు మోగుతున్నప్పుడు, ఎప్పటికప్పుడు విషయం వస్తున్నప్పుడు అది ప్రభుత్వానికి దృష్టికి వెళ్ళలేదు, మంత్రుల దృష్టికి వెళ్ళలేదు అనేది అది సరైన సమాధానం అయితే కాదండి. అది సరైన సమాధానం కాదు. కానీ అంత పెద్ద యాక్టివిటీ చేసిన ఏం పర్మిషన్ జరిగిందంటే, తీసుకోకుండా చేస్తారన్నది అక్కడ ఒక పాయింట్. ఒకసారి తిరిగి గట్టిగా కాశీనాయన క్షేత్రంలో జరిగినటువంటి గొడవ పెద్ద ఎత్తున విస్ఫోటనలాగా మారేటప్పటికి, హిందువుల్లో ఒక చైతన్యం వచ్చేటప్పటికి, కొన్ని సమావేశాలు పెట్టడము ఖండించడం జరిగేటప్పటికి అప్పటికి దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టుగా అనిపిస్తుందండి. రైట్. కాబట్టి దిద్దుబాటు చర్యల్లో భాగమే తప్పితే తెలియదు అంటే అది తెలియకపోవడం కూడా నేరం అండి. ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్ అని. ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్ అండి. ఒక మంత్రిగా ఉండో లేకపోతే ప్రభుత్వంలో ఉండో, అంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు, నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారినో నారా లోకేష్ గారినో ఇంకో అంటలేదు నేను. ఇది ఎప్పుడు జరుగుతున్నట్టు తతంగం ఇది. ఈ తతంగాన్ని వ్యతిరేకించాల్సి ఉంటుంది. వాళ్ళ హిందువుల్లో చైతన్యం బయలుదేరిందండి. బయలుదేరింది కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ డిబేట్ జరుగుతోంది. అక్కడ తిరిగి మళ్ళీ కాశీనాయన క్షేత్రంలో తిరిగి మళ్ళీ పునర్నిర్మాణాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అందులో ప్రతి ప్రభుత్వము ప్రతి వ్యక్తి కూడా ఇలాగే మాట్లాడుతున్నారండి. వాళ్ళు బయటికి ఏం మాట్లాడినా ఏం చెప్పినా విషయం వచ్చేప్పటికి మటుకు తప్పుకుంటారు. తప్పుకొని తర్వాత మరొకటి ఇక్కడే కాదండి, రాష్ట్రంలోనే కాదు, దేశం అంతా కూడా అదే జరుగుతుంది. అందువల్లే హిందువుల్లో చైతన్యం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, అవి ఫలిస్తున్నాయి, ముందుకు వెళుతున్నాం, మేము ఖచ్చితంగా సాధించి తీరుతాము. అప్పుడు వీళ్ళు మారతారండి. వీళ్ళు మారి అప్పుడు వీళ్ళు మళ్ళీ తిరిగి హిందువుల జోలికి వస్తే ఊరుకునే పరిస్థితి వచ్చిందంటే కనుక మళ్ళీ ఇవే పార్టీలు, ఇవే మంత్రులు, ఇవే వ్యక్తులు ఇంకో రకం మాట్లాడతారండి. కానీ హిందువుల్లో చైతన్యం వచ్చేంత వరకు ఇది నడుస్తూనే ఉంటుందండి. రాజకీయ కోణం అంటే చెప్పొచ్చు. ఇప్పుడు వారు చెప్పిన దాంట్లోంచి నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఒకవేళ వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అధికారులు ప్రేరేపించారా అనే ఒక అర్థం కూడా కొద్దిగా ధ్వనించింది. ఇవన్నీ ఏంటంటే డిబేట్ల కోసం పనికొస్తాయండి. అసలు విషయం ఏంటంటే చైతన్యము, హైందవ చైతన్యము, హైందవ శంఖారావం జరిగింది మొన్న. లక్షలాదిగా ఎంత అద్భుతంగా జరిపారో చూడండి. పోలీసులు ఆశ్చర్యపోయి ఎంత అద్భుతంగా జరిపారు. కాబట్టి ఇది ఒక చైతన్యానికి నిదర్శనం అండి. ఈ చైతన్యం వచ్చిన రోజున ఈ అన్ని పార్టీలు మళ్ళీ కోనా లౌకికవాద ముసుగులోంచి బయటకు వచ్చి నిజమైన లౌకికవాదులుగా మారి మాట్లాడతారండి. అప్పుడు దాకా జరుగుతూనే ఉంటుంది. కశ్యప్ గారు, సో ఘటన జరిగింది, ఘటన జరిగేంతసేపు నాకు సమాచారం లేదు. ఘటన జరిగిన తర్వాత మీరు అన్నట్టుగా దాని మీద ఎంతో కొంత ఆందోళన, ఒక రకంగా ఉద్యమంగా మారబోతుందని అనుమానం వచ్చినప్పుడే లోకేష్ స్పందించారు అన్నది ఒక వర్షం వినిపిస్తుంది మనకి. దాన్ని అలానే చూడాలంటారా? నిజంగానే ఆయనకు సమాచారం లేకుండా జరిగిన తర్వాత సమాచారం వచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యారు కాబట్టి దానికి అప్రిషియేట్ చేయాలంటారా? ఎలా చూడాలంటారు దాన్ని? సమాచారం లేకపోవడము అనేటువంటి సమస్యకు తావే లేదండి. ప్రభుత్వంలో ఏవి కూడా సమాచారం లేకుండా ఏవి జరగదు. ఎందుకంటే వ్యవస్థలను ఏ విధంగా వాడుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. ఆ విషయం మనం గమనించాలి. మరొక విషయం ఏమిటంటే, ఇక్కడ ఈ కాశీనాయన క్షేత్రానికి సంబంధించి మనం ముఖ్య విషయము అన్ని పార్టీల వాళ్ళు ముందు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీరు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళను పురమాయించి ఇక్కడ దేవాలయము, ఎందుకంటే ఇది దిగువ అహోబిలము అని చెప్పేసి అక్కడ అందరూ కూడా అనుకుంటారు అనమాట జనాలు. సో దాని గురించిన ఎవిడెన్స్ వీళ్ళు కలెక్ట్ చేసి ఇది దేవాలయానికి సంబంధించినటువంటిది అనేటువంటి విషయం బయటికి తీసుకురావాలి. ఎందుకనంటే ఒకవేళ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఆస్తులు ఇచ్చే పని అయితే నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు వస్తాయో చెప్తాను వినండి. క్రైస్తవులకు సంబంధించి చాలా మంది కొండల మీద అందుకు శిలువలు పెట్టుకొని ఆక్రమణలు చేసే చాలా విషయాలు మనం చూసే ఉంటాం. అదేవిధంగా ఈ ముస్లింలకు సంబంధించి జెండాలు పాతుకొని దర్గాలు, అంతెందుకు ఆ చారిత్రక క్షేత్రమైనటువంటి కొండవీడి దగ్గర కూడా దర్గాలు వెలిసినాయి. ఈవెన్ మనకు మల్లికార్జున క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో కూడా అక్కడ కూడా దర్గాలు వెలిసినాయి. వీళ్ళు రేపు ఏమంటారు తెలుసా, మీకు ఇచ్చినారు కదా మాకెందుకు ఇరు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించకపోవడానికి కారణం అదే ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. కన్ఫర్మేషన్ దీనికి దశాబ్దాల చరిత్ర పదే ఈ డిస్కషన్ లో పదే మనం చూసుకున్నటువంటి డిస్కషన్ లో పవన్ కళ్యాణ్ గారిని లాగడము ఒకటెత్తైతే, ఆయన సనాతని అని చెప్పుకుంటూ తిరుగుతూ ఈ విషయం గురించి స్పందించకపోవడం కొన్ని అనుమానాలకు మాకు కూడా
అనుమానాలు ఉన్నాయి. కాకపోతే ఈ విషయం పర్టికులర్ గా ఈ కాశీనాయన సంబంధించినటువంటి విషయంలో కాశీనాయన గారిది అక్కడంతా నరసింహస్వామి క్షేత్రము, అది రిజర్వ్ ఫారెస్ట్ కి సంబంధించింది కాదు, అది క్షేత్రమే ఉంది. దాదాపు 30 నుంచి 40 ఎకరాలు అది క్షేత్రానికే ఉంది. అవి నిరూపణలు చేయాలి, ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఉంది అక్కడ. తర్వాత మధ్యలో కొన్ని అవునండి. సో అది రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించింది కాదు, చారిత్రక ప్రాంతం కాబట్టి మాకు ఆ చారిత్రక ప్రాంతం ఇవ్వండి. లోకేష్ గారు కూడా అనవసరంగా తొందరపడి ఒక కోడి ముందే కూసింది అనే విధంగా ట్విట్టర్ లో ట్వీట్ చేయడం వల్ల ఇది ఫారెస్ట్ కి సంబంధించింది వీళ్ళకు హిందువులకు అప్పచెప్తున్నారనే రీతిలో మీనింగ్ వచ్చేలా ట్వీట్ ఉంటుంది. అవును, అది ఆయన తొందరపాటి చర్యనో లేకపోతే డ్యామేజ్ జరగాల్సిన చర్యలో భాగంగా తీసుకున్నారేమో, కానీ ఇటువంటి ఫర్దర్ చేయకపోవడమే మంచిది. రైట్. ఎస్ కశ్యప్ గారు, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిజంగానే అంటే ప్రభుత్వాలు ఏమున్నా సరే హిందూ దేవాలయాల మీద కానివ్వండి, హిందువుల మీద దాడులు అన్నవి చాలా కామన్గా జరుగుతున్నాయి. దానికి కారణాలు విశ్లేషించే ప్రయత్నం కూడా మనం గతంలో చేసాం. ఇప్పుడు మరొకసారి చేద్దాం. అయితే నిజంగానే కాశీనాయన క్షేత్రానికి సంబంధించి అది రిజర్వ్ ఫారెస్ట్లో ఉందా, లేకపోతే నిజంగానే అది నరసింహస్వామికి సంబంధించిన టెంపులా? ఒకవేళ టెంపుల్ భూములు అయితే ఎందుకు ఇలాంటి కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది? దాని తర్వాత ఈ దిద్దుబాటు చర్యలో కూడా నిజంగానే అదే స్థాయిలో ఒక నిబద్ధత కనిపిస్తుందన్న ఒక ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో ఆ ప్రశ్న మీద సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. మనతో పాటు విజయానంద స్వామి గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. తనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయానంద స్వామి గారు, ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ ఎప్పుడు ఎక్కడ హిందూ ఆలయాల మీద దాడులు జరిగినా సరే దానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సరే, వైసీపీ హయాంలో జరిగిన దాడుల్ని పిచ్చివాళ్ల మీద తోసేసే ప్రయత్నం జరిగింది. లేకపోతే ఇంతకుముందు రామారావు గారు చెప్పినట్టుగా ఏదైతే వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ రాకుండా, దానికి అంత ఫోకస్ ఉండకుండా ఉండేందుకు ఒక కుట్రగా చెప్పేస్తుంటారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు కట్టుబడి ఉన్న సనాతన ధర్మానికి సంబంధించిన సంరక్షణ ఏదైతే ఉందో అవన్నీ పక్కదారి పట్టాయి అన్నది ఒక అనుమానం. అందులో ముఖ్యంగా కాశీనాయన క్షేత్రానికి సంబంధించిన అన్నదాన సత్రాలని కూల్చివేసిన క్రమంలో జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎలా చూస్తారు? నిజంగానే హిందువులు సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం, కానీ మరి ఇంకెప్పటికీ సంఘటితం అవుతారు అన్నది ఒక సమాధానం రావాలి. హిందువులు సంఘటితం అవుతున్నారండి. హిందువులు సంఘటితం అవుతున్నారనేటువంటి దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే జనవరి 5న జరిగినటువంటి హైందవ శంఖారావం. ఆ శంఖారావం కార్యక్రమంలో 1,00,000 మందో 50,000 మందో వస్తారు అంటే దాదాపు 5 లక్షల పైన జనం వచ్చారు. కొన్ని లక్షల మంది స్పందించారు. ఇప్పటి వరకు హిందువుల సహనాన్ని మాత్రమే ప్రభుత్వాలన్నీ చూశాయండి. అవసరమైతే క్షాత్రాన్ని కూడా చూస్తారు. ఎందుకంటే తమ దేవాలయాల్ని సంరక్షించుకోవడం హిందువులు తమ అందరి బాధ్యతగా భావిస్తున్నారు. వీళ్ళు ఏ కులంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా మేమంతా హిందువులమనేటువంటి భావజాలం క్రిందికి వస్తున్నారు. దానికి సూచనలు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు సంతుష్టీకరణ రాజకీయాల్లో హిందువులే పావులవుతున్నారు, హిందువులే బలవుతున్నారు. ఇది కాదనలేనటువంటి సత్యం. అయితే ఇప్పటి వరకు వీళ్ళు సహనం వహించారండి. ఇకనైనా తెలుసుకుంటారు అని. కాబట్టి హిందువులకి ఓటు హక్కు ఉంది, హిందువులకి మనోభావాలు ఉన్నాయి, హిందువులకి తమ ధర్మం యందు నిష్ఠ ఉంది అని పాలకులు తెలుసుకుంటారు. పొరపాటున జరిగినవైతే క్షమిస్తామండి. ఇది ఇంటెన్షనల్ గా జరిగినవైతే మాత్రం ఎవరూ వాళ్ళని క్షమించలేదు. గత ప్రభుత్వంలో జరిగినా, ఈ ప్రభుత్వంలో జరిగినా, మరి ఏ ప్రభుత్వంలో జరిగినప్పటికీ హిందూ వ్యతిరేకమైనటువంటి విషయాలు ఏవైనా ఇంటెన్షనల్ గా జరిగితే హిందూ సమాజం ఉపేక్షించేటువంటి స్థితిలో నేడు లేదు. రైట్. రాష్ట్ర అటవీ శాఖ పరిధిలో ఉండే భూములు అవి ఇంకా అటవీ శాఖ భూములా, లేకపోతే అక్కడ సంబంధించిన టెంపుల్ ల్యాండ్స్ అన్న దాని మీద ఇంకా క్లారిటీ లేని సందర్భంలో ఇలా అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం కానివ్వండి, కూల్చివేసి ఇప్పటికి దాదాపుగా ఇంతకాలమైనా సరే కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం ఉంది అన్న విషయంలో ఇప్పుడు మీరు దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే సంఘటితమైతే అంత అంటే ఏమంటారు, ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటుందంటారా? ప్రభుత్వము ఈ విషయంలో దిగి వచ్చినట్లుగానే తమ తప్పు తాము తెలుసుకున్నట్లుగానే మేము భావిస్తున్నామండి. ఎందుకంటే బహిరంగంగా క్షమాపణ చెప్పటము, తర్వాత 2 నిర్మాణాలని పునర్నిర్మాణం చేయటము ఇది. అయితే ఇది అధికారుల నుండి జరిగినటువంటి విషయమా, లేక ప్రభుత్వము
పద్ధతి ప్రకారం చేసినటువంటి విషయమా తెలియవలసినటువంటి విషయం ఉంది. దీని మీద మనం తొందరపడి ఏమీ మాట్లాడలేము. అధికారుల తప్పైతే సవరించుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఎంతకాలం అంటారు? ఫారెస్ట్ కు సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా కఠినతరంగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి 2 ఎకరాల భూమి ఉందండి. బ్రిటిష్ గెజెట్ లో కూడా 2 ఎకరాల భూమి ఉన్నట్లుగా ఉంది. అయితే తర్వాత కాలంలో కేవలం 1 అరెకరానికి మాత్రమే ప్రహరీ గోడ నిర్మాణం చేయడం జరిగింది. మిగిలిన 1.5 ఎకరం ఏమైందనేటువంటిది తెలియదు. తర్వాత కాశీనాయన క్షేత్రం అయితే దాన్ని ఆనుకొని ఉంది. అక్కడ నరసింహస్వామి వారికి బండ్లదారి ఉందంటే బ్రిటిష్ వాళ్ళ టైం నుండి కూడా. కాశీనాయన్ని మిగతా అవధూతలతోనూ లేకపోతే మిగతా దర్గాలతోనో మసీదులతోనో చర్చిలతోనో పోలిక పెట్టడం అనేటువంటిది అవివేకమైనటువంటి పని అండి. 1970-80 ప్రాంతాల్లో రాయలసీమలో కరువు ఉన్న ప్రాంతంలో ఆయన అన్నదానాలు చేయించాడు. సమాజంలో ఉన్నటువంటి సమస్యకు సమాజం ద్వారానే సమాధానం చెప్పించాడండి. ఆకలి సమస్య సమాజానికి సంబంధించింది, అన్నం పెట్టడము సమాజం ద్వారానే జరిగింది. కంతల గుడిసెలో కూడా 1 బస్తానో 1/2 బస్తానో కాశీనాయన కోసం ప్రక్కన తీసి పెట్టడం ఆ ప్రాంతాల్లో జరుగుతుందండి. సామాన్యమైన ప్రజలు ఈ అన్నదానాల్లో భాగస్వాములు అవుతారు. కొంతమంది రౌడీలుగాను గుండాలుగాను తిరుగుబోతులుగాను ఉండేటువంటి వాళ్ళంతా కూడా కాశీనాయన పాదాలు పట్టుకున్న తర్వాత వారు మారిపోయి సమాజ సేవలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారండి. ఈ రోజుకి కూడా దారి వెంట వెళ్తున్నటువంటి వారిని పరిగెత్తుకొని వెళ్ళి పిలిచి భోజనం పెడుతున్నారు. కాబట్టి కాశీనాయన క్షేత్రాన్ని ఆయన అక్కడ కూర్చొని ఉన్నారండి. కాశీనాయన గారి సమాధి ఉంది అక్కడ సమాధి లేకపోతే కేవలం అన్నదానం అయితే మేము 4 కిలోమీటర్ల యువతలకు వచ్చి మేము ఏదన్నా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన క్షేత్రం ఉంది కాబట్టి, ఆయన అధిష్టానం ఉంది కాబట్టి దానికి మరొక ప్రత్యామ్నాయం లేదు. కాశీనాయనతో మిగతా వాటిని పోలిక పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదండి. విజయభాస్కర్ గారు, ఆయనకి కులానికి కూడా అతీతంగా అన్ని కులాలలోనూ ఆయన భక్తులు ఉన్నారండి. కర్ణాటక నుండి, తెలంగాణ నుండి, ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వస్తుంటారు. ఈ 6 జిల్లాల నుండి మరీ ముఖ్యంగా చాలా అత్యధికంగా వస్తూ ఉంటారండి. విజయభాస్కర్ గారు, ఇక్కడ మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ కూల్చివేత ఘటన జరిగిందో ఆ కూల్చివేత ఘటన మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. సరే, గత ప్రభుత్వ హయాంలోనూ అవి అక్కడే ఉన్నాయి. అంతకుముందు మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అవి అక్కడే ఉన్నాయి. అప్పుడు లేని బాధ కేవలం ఇప్పుడు మాత్రం ఎందుకు కలిగింది? ఇప్పుడు కూల్చివేత కారణాలు ఏంటి? ఆ కూల్చివేత అయ్యే క్రమంలో కూడా వాటిని అటవీ శాఖ భూములు అని చెప్పే ప్రయత్నంలో తప్పు చేశారేమో అని అనుమానాన్ని ఇంతకుముందు కశ్యప్ రెడ్డి గారు మనకు చెప్పారు. సో అలా చూసినప్పుడు ఏంటి ఇదంతా, ఎందుకు ఇంత కన్ఫ్యూజను? లేకపోతే ఆ రెస్పాండ్ అయ్యే విషయంలో కానివ్వండి, లేకపోతే దాన్ని రెస్ట్రిక్ట్ చేసే విషయంలో కానీ ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహించిందంటారు? ఇందులో ఏమాత్రం ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వానికి తెలిసి జరగలేదు. 100% నిజం. కాశీనాయన అంత మహిమాన్వితమైన చరిత్ర ఉండే కాశీనాయన గురించి పెద్దలందరికీ, ప్రభుత్వ పెద్దలందరికీ తెలుసు. అందులో ఆయన అవధూతగా భావిస్తున్నాం. మహిమాన్విత చరిత్ర కలిగిన మహోన్నత వ్యక్తిగా, మహామనీషిగా భావిస్తున్నాం. ఒక చిన్న డౌట్, ఆ మహనీయుడు తారాడిన ప్రాంతంలో అక్కడ అన్నదాన సత్రాన్ని కోల్చమని చెప్పి అంత అవివేకం ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం ఇది ఎరుకు లేకుండా జరిగింది. 5-10 నిమిషాలు జరిగే ఘటన కాదు అది. ఇందులో కుట్ర దాగి ఉంది. నిజాలు నిలకడగా తెలుస్తాయి, అందులో సందేహం లేదు. ఇది 5-10 నిమిషాలు జరిగిన ఘటన కాదు, రోజంతా జరిగిన ఘటన అలర్ట్ అయ్యారు కాదు. ఇదంతా రోజంతా జరిగిన ఘటన, మీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా జరిగింది. ఇంకా పోతే దానికి సంబంధించి మీరు ఏమాత్రం శంక పెట్టుకునే అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని మీరు పోయి బుల్డోజర్లను పంపించి కూలగొట్టమని ఎందుకు చెప్పకపోవచ్చు కానీ మహనీయుడు తారాడిన ప్రాంతంలో అన్నదానం జరుగుతుంటే అసలే మేము అన్న క్యాంటీన్ని లేకుండా చేశారు అన్నాడు అని చెప్పేసి మేము బాధపడుతుంటే, అన్నదానానికి మేము ఇచ్చే ఇంపార్టెన్స్ ఎవరు? ఆ తిరుమలలో ఎన్టీఆర్ హయాం నుంచి
అన్నదానానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా బాబు గారి టైంలో అన్నదానానికి ఎంత తిరుమలలో ఆ పవిత్ర క్షేత్రంలో ప్రాధాన్యత ఇచ్చారు. Yes. అదేవిధంగా లడ్డు కల్తీ సంఘటన మీద ఎంత విచారణ జరిపిస్తున్నారు. మరి మేము మొదటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజు కూడా, ఈ రోజు కూటమి ప్రభుత్వం అయినా, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అయినా, ఈనాడు కూటమి ప్రభుత్వం అయినా, ఏదైనా సరే మేము మొదటి నుంచి అన్నదానానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. Yes. అలాగే రామారావు గారు. అన్నదానం జరిగేటటువంటి రోజు ఆకలి బాధ తీర్చేటటువంటి ఆ ఆశ్రమంలో ఒక మహిమాన్విత చరిత్ర కలిగిన మహనీయుడు కారణ ఆ ప్రాంతంలో Right. భక్తులు రామారావు గారు. వందలు వేల మంది వచ్చే ఆ ప్రాంతాలలో భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టు అసలే మా అన్న క్యాంటీన్లు తీశారని Right. ఒకసారి రామారావు గారి దగ్గరికి వెళ్దాం. రామారావు గారు. మేము ఈ రోజు అన్నదానం చేసేటటువంటి ఆ సత్రాన్ని రామారావు గారు. కొట్టాలనే ఆలోచన మాకెందుకు వస్తుంది? ఆ Yes. ధర్మాలు రామారావు గారు. మా ప్రభుత్వం ఎందుకు పాటుపడుతుంది? దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉంది. ఏదో Right. కుట్ర రామారావు గారు, దాగి కుట్ర ఉంది. దాగుంది అయినా అని లోకేష్ చెప్పే బాబు గారు క్రమంలో అలర్ట్ అయ్యి వెంటనే పునర్నిర్మాణం చేస్తామన్నారు. విజయభాస్కర్ ఒక నిమిషం. అసంబద్ధమైన వ్యాఖ్యలండి. కుట్రలు కుతంత్రాలు ఇల్లు లేకపోతే పగలగొట్టి విజయభాస్కర్ గారు ఎట్లా మాట్లాడతారు మీరు? ఎన్టీఆర్ పేరుతోటి అన్నదానం ఏదైతే క్యాంటీన్లు పెట్టిన దానికి కాశీనారాయణ క్షేత్ర అన్నదానాలకు పోలుస్తున్నారే, ఇదే మీ రాజకీయం. ఓకే, అన్నదానానికి మేము ఇచ్చే ఇంపార్టెన్స్, అన్నదానానికి మేము ఇచ్చే ఇంపార్టెన్స్. తిరుమల క్షేత్రంలో ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే కదా అన్నదానానికి పవిత్రత వచ్చింది. ఇప్పుడు రామారావు గారు, అసలు ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఎందుకు కూలగొట్టారని అడుగుతుంటే ఏదేదో చెప్తారు, మేము ఎందుకు కూలగొడతాం? ఈ అలా కాదు, సంఘటన జరిగిందా లేదా? సంఘటన జరిగింది. విజయభాస్కర్ గారు, జరిగింది. విజయభాస్కర్ ఆ గారు, సంఘటన మీరు జరగడం అండి. హిందూ ధర్మాన్ని మీరు రాజకీయ కారణాలతో మీరు రాజకీయ మన లేదండి, మేము తిరుమలని విజయ తిరుమలలో అన్నదానానికి స్వామిజీ కూడా claim Yes, yes. చేశారు. తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. రైట్, ఒక నిమిషం. విజయభాస్కర్ గారు ఒక నిమిషం. రామారావు గారు రెస్పాండ్ అవ్వనివ్వండి ఒకసారి. రామారావు గారు. రాజకీయ Right. పార్టీల విజయభాస్కర్ ఒక నిమిషం. విజయభాస్కర్ ఒక నిమిషం. మా ప్రమేయం ఉండదని చెప్పడానికి చెప్తున్నా. రైట్. అర్థమైంది. ఎస్, రామారావు గారు. ఎవరండి? రాజకీయ పార్టీల అన్న వితరణాన్ని ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్తున్నా. Yes, రామారావు గారు. ఆంధ్రప్రదేశ్ శాఖ ఎవరి ప్రమేయంతో నడుస్తుంది? మా ప్రమేయం లేదని మీరు ఎట్లా చెప్తారు? ఇక్కడ అదే కుట్ర కోణం ఉంది అంటున్నారు కదా. అసంబద్ధమైనటువంటి విధానాలు మాట్లాడదు దయచేసి. రామారావు గారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి చెప్పండి. బాధ్యత లేదని మీరు చెప్తారే. ఇక్కడ ఇక్కడ ఆధ్యాత్మిక విషయాల్లో, దేవాలయాల విషయాల్లో కూడా మీరు ఈ రకంగా అబద్ధాలు, కుతంత్రాలు, క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం మానుకోవాలి దయచేసి. ఇక్కడ క్లియర్ గా కాశీనారాయణ క్షేత్రంలో మీరు పగలగొట్టింది, తగలబెట్టింది, మీరు చేసినటువంటి అంశాలన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా క్లియర్ గా. మీరు దాన్ని తప్పిపుచ్చుకోవాలని ఎట్లా సరి చేసుకోవాలని మాట్లాడటం భగవంతుని కూడా మీరు మర్యాద గౌరవించేటటువంటి ప్రశ్న లేనటువంటి పరిస్థితి ఉంది. మీరు గతంలో కూడా 30 దేవాలయాల్ని, కృష్ణా దేవాలయాల్ని మీరు అన్ని కూడా తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నిర్మించారు. ఇది గమనించాలి. మీరు కుట్రలు కుతంత్రాలు మాట్లాడే నర్మగర్భ వ్యాఖ్యలు మార్చుకోండి దయచేసి. విజయభాస్కర్ ఒక నిమిషం. విజయభాస్కర్ గారు ఒక నిమిషం ఆన్సర్ చేయనివ్వండి. రామారావు గారిని ఆన్సర్ చేయనివ్వండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీకు నిబద్ధత గాని, ఆలోచన విధానం గాని, భక్తి గాని ఈ యొక్క రాష్ట్రంలోని ఆధ్యాత్మికవేత్తల, స్వామీజీల, భక్తుల యొక్క ఆకాంక్షలు మీకు పట్టవు. జెరూసలేంలో బర్త్డే చేసుకుంటాడు. రైట్. అది డిస్కస్ చేసే పాయింట్ కాదండి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే రైట్ కశ్యప్ గారు. ఇక్కడ మీరు చెప్పేది ఎట్లా ఉందంటే ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ రైట్ రామారావు గారు. విజయభాస్కర్ ఒక నిమిషం. విజయభాస్కర్ గారు ప్లీజ్. విజయభాస్కర్ గారు ఒక నిమిషం. విజయభాస్కర్ ఒక నిమిషం. 24 కేసులు నిందితులను కూడా ట్రేస్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఇక్కడ మీకు అర్థం కావట్లే పరిస్థితి. తర్వాత సీసీ ఫుటేజ్లు అన్ని పెట్టి ఆలయాల్లో కొంచెం భద్రత పెంచిన తర్వాత ఇన్సిడెంట్స్ తగ్గినాయి. మీ ఆలయాల్లో జరగలేదు చెప్పండి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో 2015లో 290 ఆలయాలకు సంబంధించినటువంటి దాడుల కేసులు, 2016లో 332 కేసులు, 2017లో 318, 2018లో 267 ఈ విధంగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని
ఏదైతే అడిషనల్ డీజీపీని స్పెషల్ గా అపాయింట్ చేసి ఈ కేసులన్నింటినీ కూడా పరిష్కరించినటువంటి మీదంతా ఘనత ఒంటెత్తు వైఎస్ఆర్సీపీ పోగునా? ప్రభుత్వానికి మీదంతా మీరు ఒంటెత్తు జరుగుతుందేమో పోగునా? ఇవన్నీ కుట్రలు, మాట్లాడతారు ఎందుకండి? కుతంత్రాలు తెరలేపుతున్నారు. మీరు కుట్రలు, ఇప్పుడు కుతంత్రాలు మీ తెరలేపుతున్నారు. ఉప రైట్, ముఖ్యమంత్రి విజయభాస్కర్ గారు ఒక నిమిషం రాబాబు గారు. సనాతన ధర్మం క్లెయిమ్ చేస్తా Yes. దక్షిణ రామారావు గారు. అన్నారు. మీ యొక్క ప్యాకేజీ స్టార్స్ సినిమా పార్టీలు సినిమా రైట్, వేషాలేసి మనం కొద్దిసేపు అబద్ధాలు కొద్దిసేపు రాజకీయ ఆరోపణలు పక్కన పెడదాం. కొద్దిసేపు దైవ కొద్దిసేపు సంబంధమైనటువంటి అంశాల్లో ఎస్ రామారావు గారు కొద్దిసేపు రాజకీయ కోణంలో పక్కన పెట్టేద్దాము. ఎస్ కంక్లూడ్ చేద్దాము. రైట్, కశ్యప్ గారు మీరు తప్పులు అబద్ధాలు రైట్, రామారావు గారు అండ్ విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు రామారావు గారు ఇద్దరు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. రాజకీయ ఆరోపణలు చేసుకుంటూ మనం అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఒకసారి కశ్యప్ గారి దగ్గరికి వెళ్దాం. కశ్యప్ గారు, ఇప్పుడు మొత్తానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీరు అన్నట్టుగా దీనిలో కూడా ఒక రకమైన కోణం ఉంది. ఇది కరెక్ట్గా ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా ఇష్యూస్, కొత్త ఇష్యూస్ తెరపైకి వచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారు. సో దీని సొల్యూషన్ ఏమంటారు? సార్ ఇది ఒకటే సొల్యూషన్ సార్. యాక్చువల్గా డొక్కా సీతమ్మ గారు ఇదివరకు ఎటువంటి పని చేశారని మనం విన్నామో, మన చరిత్రలో చదువుకున్నాము, మనం చూడలేదు. అటువంటి అద్భుతమైన పనిని ఇవాళ కాశీనారాయణ క్షేత్రం జరుగుతోంది. వారికి విరజానంద స్వామి గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక గొప్ప పనికి అన్ని దానాల కన్నా కూడా అన్నదానం గొప్పది అనే దానిని మనం నమ్ముతున్నాం. ఒక అద్భుతంగా జరుగుతుంది ఆ పని. చిన్న విషయం అంటే దేవాలయాలని ప్రభుత్వం యొక్క సంఖ్యల నుంచి విడదీయాలండి. దేవాలయానికి స్వయం ప్రతిపత్తిని ఇస్తే ప్రతి దేవాలయము కూడా ఆ దేవాలయాలకు సంబంధించి హిందూ మతాన్ని మాత్రమే ఉపయోగపడే విధంగా కనుక వాటి ఖర్చు పెట్టే పని అయితే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందండి. ఉదాహరణకి ఇప్పుడు కాశీనారాయణ క్షేత్రమేనండి, అక్కడ ప్రభుత్వం కంట్రోల్ లేకపోవడంతో వాళ్ళు మంచి పనులు చేయగలుగుతున్నారు. అలాగే అన్ని దేవాలయాలు కూడా ప్రభుత్వ సంఖ్యల నుంచి విముక్తం చేయడం ద్వారా మాత్రమే దీనికి సొల్యూషన్ దొరుకుతుందండి. అంతేగాని ఈ డిబేట్ల వల్ల లేకపోతే ఒకరి మీద ఒకళ్ళం రాళ్ళు వేసుకోవడం వల్ల అది కాదని నేను అనుకుంటున్నానండి. అండి మాకు తెలుగుదేశం ప్రభుత్వం వారి మీద ఉన్నటువంటి ఒక్క చిన్న అనుమానం ఏంటంటే, వీరికి సంబంధించిన ఎమ్మెల్యే వారు ఒక మాట మాట్లాడుతూ కాశీనారాయణ క్షేత్రాన్ని దేవాదాయ శాఖ కింద పెట్టాలనే అర్థం వచ్చేలా మాట్లాడినారు మనకు అసెంబ్లీ వేదికగా. సో మాకు వచ్చే డౌట్ ఏంటంటే, వీరి కుట్ర ఏమైనా ఉందా అనే డౌట్ మాకు సాధారణ. సో దయచేసి మీకు అటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఫస్ట్ బ్రెయిన్ లో నుంచి తీసేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే త్వరలో హిందూ దేవాలయాలన్నింటినీ కూడా మేము ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం 100% చేస్తాం. ఎందుకంటే మీరు ప్రభుత్వానికి సంబంధించి దేవాలయ సొమ్ముని ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది కూడా మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఇప్పుడు కనుక చెప్పలేదనుకో, మీరు కూడా మిగతా ప్రభుత్వాల మాదిరే హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవడం, హిందువుల డబ్బుతోటి మీ సొంత పబ్బం గడుపుకోవడం లాగానే చేస్తున్నారని మేము అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వాన్ని ఏమంటారంటే సెక్యులర్ అని అంటాం మన రాజ్యాంగం ప్రకారం. అటువంటప్పుడు ముస్లింలకు ఇఫ్తార్ విందులకు కావచ్చు, లేకపోతే వాళ్ళకు తబ్లిగీలకు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎక్కడికి మక్కాతు మదీనాకు వెళ్ళడానికి వాళ్ళకి కావచ్చు, ఈ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తున్నారు మాకు రిలీజ్ చేయండి. అదేవిధంగా చర్చిలకు, పాస్టర్లకు కూడా డబ్బులు ఇస్తున్నారు, ఇమాంలకు డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తున్నారు, ఇదన్నీ కూడా మాకు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఇంకొకటి, ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ, అంటే ఒక్క ప్రతి పైసా కూడా హిందువుల సొమ్ము పొర్రపాటున కనుక మీరు తాకినా, మీరు విదేశీ మతాల వాళ్ళకు ఖర్చు పెట్టినా కూడా భయానకమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటండి, ఏదైనా మీరు సమన్యాయం పాటించదలుచుకుంటే చర్చిల్ని, మసీదులను కూడా ప్రభుత్వమే నిర్వహించమనండి. లేదంటే మా దేవాలయాలను మాకు ఇవ్వమనండి. మేము ఈ దేవాలయాల సేవ చేస్తున్నాం, మేము ముళ్ళ కిరీటాన్ని మోస్తున్నాం అనేటువంటి వాళ్ళు ఆ ముళ్ళ కిరీటాన్ని తీసి ప్రక్కన పెట్టండి, మేము పాలించుకుంటాం. ప్రభుత్వాలు ఏవైనా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద అనేకమైనటువంటి నిందలు వస్తున్నాయి. రేపు ఈ ప్రభుత్వం మారితే ఇది కూడా జవాబుదారితనంగా ఉంటుంది. ఈ విషయము, ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక పరిష్కారం మన పెద్దలు చెప్పినట్లుగా దేవాలయాలకు స్వతంత్రత రావాలి. కాశీనాయన్ని మళ్ళా దేవాదాయ శాఖలోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం జరిగితే మరొక ఉద్యమానికి బీజం పడుతుంది. దీనికి ఈ ప్రభుత్వం అంతా కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుందండి. విజయస్వామి గారు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? ఇప్పుడు అంటే వారి పునర్నిర్మిస్తామని చెప్పారు, ఆ పునర్నిర్మాణానికి సంబంధించిన పనులు ఎక్కడ దాకా వచ్చాయి? అలాగే అంతేకాకుండా గతంలో ఎలా అయితే మీరు సేవ చేశారో ఆ సేవ చేసే పరిస్థితి వాళ్ళు ఉందా అక్కడ?
అక్కడ వాస్తవానికి విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం కూలింది, కుమ్మరి వాళ్ళ అన్నదాన సత్రం కూలింది, మరికొన్ని భవనాలు కూలాయండి. వాటిల్లో లోకేష్ గారు చెప్పిన తర్వాత 2 నిర్మాణాలు అయితే పునర్నిర్మాణం జరిగింది. మహిళలకు మరుగుదొడ్లు, తర్వాత అక్కడ మరొక నిర్మాణము అంటే ఇక్కడ కళ్యాణ కట్ట, ఇవి 2 నిర్మాణాలు పునర్నిర్మాణం అయ్యాయండి. అయితే ఇది తాత్కాలికమైనటువంటి ఉపశమనమే. ప్రభుత్వం నుండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి రావలసినటువంటి అనుమతులు ఇంకా రాలేదు. దానికి కావలసినటువంటి ఫైలు మూవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నుండి కదపాలా లేదా కేంద్రం నుండి అనుమతులు తెచ్చుకోవాలా అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేయాలి. ఇది టెక్నికల్ ఇష్యూ. తర్వాత మేము ఢిల్లీ వెళ్ళటం జరిగింది. పురంధేశ్వరి గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా దృష్టికి వచ్చిన వరకు. కాబట్టి అందరూ కలిసి దీన్ని రాజకీయ కోణానికి అతీతంగా స్వామివారి సేవగా భావించి ఈ సమస్యను పరిష్కరించాలండి. ఎందుకంటే ఇది 2013-14 నుండి ఈ సమస్య ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ సమస్యని పరిష్కారం చూసి ఉండాలి. ఈ రోజు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు కానివ్వండి, దీనికైతే సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ రోజున మొదటిసారి కూల్చివేత జరిగినప్పుడు తెలియకపోయినా, రెండోసారి కూల్చివేత జరిగినప్పుడు తెలిసి ఉండాలి, మూడోసారి జరిగినప్పుడు తెలిసింది వాళ్ళకి. అది కూడా ప్రజలందరూ స్పందించిన తర్వాత తెలిసింది. ఎందుకు తెలుసుకోలేకపోయారు? ఇది కూడా ఒక ప్రశ్నకి ప్రభుత్వం సమాధానం చెప్పాలండి. అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం మీద ఉన్నాయి, గత ప్రభుత్వాల మీద ఉన్నాయి. కేవలం హిందువులు మాత్రమే బలి పశువులు అవుతున్నారు అనేటువంటి భావన మాలో బలంగా పాతుకుపోతుందండి. హిందూ సమాజం అలానే ఉంది. కాబట్టి ప్రభుత్వాలు మేలుకోవాలి, తేరుకొని సక్రమమైనటువంటి పద్ధతిలో. మీరు సమన్యాయం అంటారా? ఒకరికి విందులకి వినోదాలకి డబ్బులు ఇచ్చేటువంటి వారు హిందూ సమాజం ఏం చేసింది? ఒక ప్రార్థనా స్థలంలో పనిచేసే వారికి మీరు డబ్బులు ఇస్తున్నప్పుడు హిందూ పూజారులు ఏం పాపం చేశారు? హిందూ దేవాలయాలు ఏం చేశాయి? మాలాంటి ఆశ్రమాలు వేలకు వేలు కరెంటు బిల్లు కడుతున్నాము. చాలా కేంద్రాలలో కనీసం కరెంటుకు మీటర్ ఉండదండి. కరెంటుకు మీటర్ ఉండదు. ఇవన్నీ మాట్లాడితే మీకు సమస్య. హిందూ దేవాలయాలని ప్రభుత్వ చెర నుండి విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. రామారావు గారు, టైం లేదు, జస్ట్ మీరు షార్ప్ గా కంక్లూడ్ చేయండి. టైం లేదు. కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గౌరవ వేతనము అర్చకులకి ఏదైతే ఆదాయం లేనటువంటి దేవస్థానాలు కూడా కల్పించారండి. ఇదొకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు కల్పించేది ఏంటండి? అప్పటి వరకు లేని ఆలయాల సొమ్ము హిందువులకి వాడితే చాలా అద్భుతాలు జరుగుతాయండి. మేము కల్పించాము అన్నది. సపరేట్ టాపిక్ అండి, అది సపరేట్ టాపిక్. టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ కశ్యప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బొట్ల రామారావు గారు, అలాగే మల్లికార్జున్ గారు, అలాగే విజయానంద స్వామీజీ గారు. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఇది జరిగిన తప్పుని సరిదిద్దడం ఒకటైతే, ఆ సరిదిద్దే క్రమంలో తీసుకోవాల్సిన చర్యలు కూడా కొద్దిగా త్వరగా జరగాలి అన్నదే కోరుకుంటున్నారు. మరొక కీలకమైన అంశము, ఏదైతే దేవాలయాల్ని ప్రభుత్వ పరిధిలో కాకుండా దానికి సపరేట్గా ఆ ప్రభుత్వ పరిధి నుంచి తప్పిస్తే ఆలయాల అభివృద్ధి కానివ్వండి, హిందూ సమాజానికి సంబంధించి, హిందుత్వానికి సంబంధించిన మేలు జరిగే అవకాశం ఉంది అన్నది ఇవాళ ప్యానల్ కూడా అభిప్రాయపడిన నేపథ్యంలో ఇది వాళ్ళ షో. రేపటి షో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.